వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మనము శారీకి బార్డర్ ఎలా వేయాలో ఫ్యాబ్రిక్ పెయింట్తో చూద్దాము. దానికోసం నేను స్కేల్తో ఒక మెజర్మెంట్ తీసుకొని వాటి మధ్యలో బార్డర్ డ్రా చేస్తాను. ఆల్రెడీ నేను 2 లైన్స్ డ్రా చేస్తున్నాను. స్కేల్తో మెజర్మెంట్ తీసుకొని మీకు ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ పెట్టుకొని 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తున్నాను, వంకులుగా ఉండే లైన్ బార్డర్ కోసము. సేమ్ ఈ లైన్కి మనం ఇప్పుడు లీవ్స్ డ్రా చేసుకుందాము. గ్రీన్ కలర్ తీసుకొని కొమ్మకి 2 సైడ్లు లీవ్స్ డ్రా చేస్తాను ఫస్ట్. తర్వాత ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ లీఫ్కి ఆపోజిట్ సైడ్లో ఒక చిన్న కొమ్మలాగా గ్రీన్ కలర్తో ఒక లైన్ డ్రా చేద్దాం. సేమ్ అన్నిటికీ లీఫ్ ఉన్న దగ్గరల్లా ఆపోజిట్ సైడ్లో ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు 2 కలర్స్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్ తీసుకొని ఒక ఫ్లవర్ లాగా డ్రా చేద్దాము. బ్రష్కి ఒక సైడ్ ఆరెంజ్ కలర్, ఒక సైడు వైట్ కలర్ తీసుకుందాం. వైట్ కలర్ ఉన్న సైడు ఫస్ట్ పెట్టి దాన్ని ఒక రౌండ్గా పెటల్ లాగా డ్రా చేద్దాం. సేమ్ ఇదే పెటలు ఈ కొమ్మకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా సేమ్ ఇలాగే ఒక చిన్న పెటల్ లాగా డ్రా చేద్దాం అన్నిటికీ. పెటల్స్ అన్నీ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆ పెటల్ని కొమ్మని జాయింట్ చేసుకోవడానికి ఒక గ్రీన్ కలర్ లైన్ గీద్దాం. పెటల్కి కొమ్మకి మధ్యలో సేమ్ ఇదే విధంగా అన్ని పెటల్స్కి లైన్ డ్రా చేసుకుందాం.
ఇది కొంచెం మొగ్గలాగా కనిపించడం కోసము ఆ పెటల్కి ఆ గ్రీన్ కలర్ లైన్కి జాయింట్ అయిన దగ్గర కొంచెం గ్రీన్ కలర్ని థిక్గా వేసుకుందాము. ఇప్పుడు ఫ్లవర్కి ఆపోజిట్లో ఒక కొమ్మలాగా గీసుకుందాము అన్ని ఫ్లవర్స్కి. ఇప్పుడు ఫ్లవర్కి ఆపోజిట్లో ఉన్న కొమ్మకి ఎల్లో కలర్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ చుట్టూరు పెడదాం అన్నిటికీ. ఇప్పుడు మన డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ డిజైన్ని మనము శారీ బార్డర్స్కి కానీ సూట్కి కానీ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.